హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డే 2 వ్లాగ్. ప్రజెంట్ మేమైతే వైజాగ్లో ఉన్నాం. టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి స్లోగానే లేచాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్సెట్ ఆ వైబ్ మా మనీ బాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా గ్యాప్లో టిఫిన్స్ కూడా ఆర్డర్ చేసాం. అవి కంప్లీట్ చేసేసుకొని చిన్న షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం రూమ్లోనే. ఇంకా అక్కడ నుంచి వేరే లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈలోపే లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాము. మధ్యలో లొకేషన్ తెలియకుంటే అక్కడ లోకల్ పిల్లల్ని అడిగితే వాళ్ళైతే చాలా ఫన్ చేశారు. ఐ స్వేర్ ఇప్పటిదాకా నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇలాంటి లొకేషన్ చూడడం. ఈ లొకేషన్కి వెళ్ళాలంటే ఒక 2 hills ఎక్కి దిగితే కానీ ఆ లొకేషన్కి మనం రీచ్ కాలేము. ఇట్ ఫైనల్లీ ఈ బీచ్ నేమ్ ఈ ఆరాడ బీచ్. చూడండి, ఆ 2 hills దాటితే కానీ మనం ఇక్కడికి రాలేము. సో ఇక్కడ షూట్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా డ్రోన్ షాట్స్ కూడా తీసాము. మీకు ఒకసారి ఇక్కడ స్కై వ్యూ చూపిస్తా, చూడండి ఎంత బాగుందో. సో ఇంకా అక్కడ షూట్ ప్యాకప్ చేసేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డిన్నర్ చేయడానికి బయటకు అయితే వచ్చేసాం రెస్టారెంట్కి. ఇప్పుడు మేము వచ్చిన రెస్టారెంట్ పేరు రాక్ డెల్. మేము వచ్చిన టైంకి ఈ యొక్క రెస్టారెంట్ మాత్రమే ఓపెన్ ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ఇంకా అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కే లేచాము. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకో లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సారీ గైస్, డే 2 డే 3 బ్లాగ్ ఒకటి దాంట్లో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకు అంటే డ్యూరేషన్ చాలా తక్కువ ఉంది. ఇంకా క్లిప్స్ కూడా చాలా తక్కువ తీసుకున్నా. ఇంకా క్లయింట్స్ కూడా వచ్చారు. ఎర్లీ మార్నింగ్ బీచ్ సన్ రైజ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా షూట్ కంప్లీట్ చేసేసుకున్నాం. క్లయింట్ వాళ్ళ పేరెంట్స్ కోసం వెయిట్ చేసాము. ఆ గ్యాప్లో కాసేపు ఆడుకున్నాం, కాసేపు పిక్స్ తీసుకున్నాం. ఇంకా అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అరకుకి. అరకు మొత్తం హిల్ స్టేషన్ ఏరియా కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్ళాము. మా ఈ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు మేము ఒకటి అనుకున్నాము, సన్ రూఫ్ నుంచి వర్షం పడుతుంటే చూడాలని. ఆ కోరిక కూడా తీరిపోయింది. ఇంకా రిసార్ట్కి అయితే రీచ్ అయ్యాము. మా వాళ్ళు అయితే కొంచెం రిహార్సల్స్ లాగా చాలా ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడే క్యాంప్ ఫైర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఒక టీ తాగేసి అరకు పైనరీకి అయితే వచ్చేసాము. ఇంకా పక్కనే రైల్వే లైన్ కూడా ఉంటుంది. ఎప్పటికీ ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఇంకా అక్కడ షూట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రిసార్ట్కి అయితే వచ్చేసాము. కానీ రిసార్ట్ వాళ్ళు లేరంట. ఇంకా వాళ్ళకి కాల్ చేసి బ్రో మేము గేట్ దునుకుతున్నాం అని చెప్పేసి మా గేట్ దునికేసి మళ్ళీ మా రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ మేము ఒడిస్సాలో ఉన్నాము. ఒడిస్సా నుంచి డైరెక్ట్ 10 hours జర్నీ తర్వాత మళ్ళీ వరంగల్కి అయితే రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.